ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. అంటే ఇప్పుడు మీరు నాగార్జున గారు బాగా చేశారన్న ఫీలింగ్ లో ఉన్నారా? అందరూ మీరు అందరూ ఉండడం వేరు. బాగా చేశారంటే ఆయనకు చెప్పింది ఆయన చేశారు, చెప్పింది సరిగ్గా లేదంటారు. చెప్పింది చెప్పవలసిన విషయం ఆయనకు వెళ్ళి ఉంటే. నేను సీరియల్ తీసినప్పుడు విద్యాసాగర్ అనే అబ్బాయి అన్నమయ్య వేశాడు. అబ్బాయికి ఏం చెప్పాను, అన్నమయ్య సినిమా తీస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని అడగలేదండి ఒక కీర్తన పాడమని గాని? తీరమని ఫోన్ చేస్తారు, అదే ఆయన చేయలేదు. కారణం ఏమంటే మీ వాల్యూస్ అక్కడ కావాల్సినవి ఆ సినిమాకి. ఇట్స్ ఎ పైస్ ఫిల్మ్. నా వాల్యూస్ ప్రకారం అలా ఏలే ఏలే మరదల అలా ఉండదండి. చుక్కుబుక్కు రైలే అని ఒక పాట విన్నారా? అవునండి. అందులో గౌతమి వెళ్తుంటే ఈ హీరో చూపుల బాణాలు, ఎలక్ట్రికల్ బాణాలు కాళ్ళని తాకుతుంటాయి. అవును. అలాంటి బాణాలు స్వామివారి నుండి అమ్మవారికి వేశారు. సబమేనా ఏమండి? పాపులర్ అని చెప్పి వెంకటేశ్వర స్వామి చేత బ్రేక్ డాన్స్ చేపిస్తారు. కొండ మీద చాలా లాస్ట్ 5 yearsలో జరిగినప్పుడు మీకేం ఫీలింగ్ అనిపించలేదా? లాస్ట్ 5 years వాళ్ళకు కోఆపరేట్ చేసిందేమో, కానీ అంతకుముందు కూడా చాలాసార్లు అదిగో అల్లదిగో. ఇప్పుడు అదివో అల్లదివో, అల్లది హో, HO. ఓకే, ఓ కాదు, అదివో అల్లది హో. అందరూ పాడేవాళ్ళందరూ అదిగో అల్లదిగో అని అల్లదివో అనే పాడుతున్నారండి. కాదండి, అదివో అది రావాలి. బ్రహ్మాండంగా పాడారు, బ్రహ్మాండంగా వచ్చింది గొంతు. స్వామివారు పడుకుని ఉన్నారు, అమ్మవారు స్వామివారిని చూశారు. ఇదే సందర్భం అనుకుని స్వామివారి సౌందర్యాన్ని తిలకిస్తున్నారు అమ్మవారు. కానీ స్వామివారు హఠాత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆమెకు సిగ్గనిపించి ఆ చూపులు పక్కకు మరల్చుకుంది. స్వామిని చూస్తున్న చూపులు పక్కకు మరల్చుకుంది. ఆ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ ఎరుపేంటి అని ఒక పిల్ల అడుగుతుంటే ఇంకో పిల్ల సమాధానం చెప్తుందనమాట. నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగా అంటిన నెత్తురు కాదు కదా. అసలు ఎంత గొప్ప, నాకెంత ఇష్టం ఆ మాట. ఇది భామిని విభునుకు రాసిన పత్రిక కాదు కదా అన్నమాట. చిగురుట ధరముల. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. దీన్ని మించిన ఈ స్పెషల్ టచ్ 2025లో మీరు చూడబోతున్న ఈ స్పెషల్ టచ్ని మించిన స్పెషల్ టచ్ ఇంకోటి ఉంటుందంటే నేనే వ్యక్తిగతంగా నమ్మలేను. ఎందుకంటే ఇప్పుడు మనతో పాటు ఉన్న ఈ గెస్టు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి కీర్తనలు ఆలపించుకుని జీవితం అంతా ఆలపించి ఆయనలో లీనమైపోయిన హరిసంకీర్తనాచార్యుడు తాళపాక అన్నమాచార్యులు వారి కీర్తనలని ఈ శతాబ్దంలో ఎంతో ప్రజాదరణలోకి తీసుకొచ్చి ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్ళడానికి ఒక జీవితకాలాన్ని వెచ్చించిన ఒక మహా కళాకారిణి, చాలా గొప్ప గాయనీమణి ఆమె మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని హార్దికంగా ఈ కార్యక్రమానికి స్వాగతిద్దాం. మా నమస్కారం. నమస్కారం.
చాలా సంతోషం అమ్మా. మీరు గొంతు బాగలేకపోయినా ఇవాళ ఇంటర్వ్యూకి మమ్మల్ని అనుమతించినందుకు మొట్టమొదట హిట్ టీవీ తరఫున మా అభిమాన ప్రేక్షకుల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అమ్మా. తెలియజేస్తున్నాం. అయితే అంటే మీరు కనిపించగానే కోకిల కనిపించగానే పాడుతుందేమో అని చూస్తారు విందామని. అలాగా ఇప్పుడు మీరు కనిపించగానే వెంటనే అడిగే ప్రశ్న ఏంటంటే ఒక కీర్తనతో ప్రారంభిద్దామండి అంటారు. కానీ నేను మిమ్మల్ని అలా అడగట్లేదమ్మా, ఎందుకంటే మీ గొంతు బాగోలేదని మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు. కాకపోతే ఇప్పుడు మీ జీవితంలో అన్నమయ్య కీర్తనలు అన్నవి అసలు ఏ విధంగా ప్రవేశించేయమ్మా? సంగీతం నేర్చుకోవచ్చు, కచేరీలు చేయొచ్చు, చాగరాయ కీర్తనలు పాడొచ్చు, లేకపోతే భక్తరామదాసు పాడొచ్చు, ఇంకోటి 100 ఉన్నాయి, పురంధరదాసు పాడొచ్చు. కానీ మీకు అసలు ఈ అన్నమయ్య కీర్తనలు పాడాలి అన్న ఒక స్పృహ, ఆ కార్యక్రమం ఎలా మొదలైంది? పూర్వజన్మ మీద నాకు చాలా విశ్వాసం ఉందండి. అది పూర్వజన్మ అనుబంధంతో వచ్చిందా అని నాకెందుకు అనిపిస్తుందంటే, నేను మా అమ్మ బ్రహ్మ కడిగిన పాదము, ఈ జో అచ్యుతానంద ఈ కీర్తనలు పాడేవారు. అది ఎవరు పాడారని ఇప్పుడు ఆలోచన చేయలేదు. అయితే నేను ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా 2 కీర్తనలు నేర్చుకున్నాను మా గురువు గారి వద్ద. కాలేజ్లో మ్యూజిక్ టీచర్ ఉండేవాళ్ళు, మ్యూజిక్ ప్రొఫెసర్, ఆమె నేర్పారు. అవి పాడుకున్నాను. ఇవి అన్నమాచార్య కీర్తనలు అంతా అనుకున్నాను. కానీ నేను క్రమం తప్పకుండా అన్నమాచార్య వర్ధంతి ఉత్సవానికి వెళ్తూ ఉండేదాన్ని. అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్నమాచార్య వర్ధంతి ఉత్సవం ఒక్కటే కండక్ట్ చేసేవాళ్ళు, ఇంకేమీ ఉండేది కాదు. పెద్ద పెద్ద విద్వాంసులు వచ్చేవాళ్ళు వారం రోజుల పాటు. వాళ్ళు ఇది అన్నమాచార్య కీర్తన అని వీణ మీద వాయించిన వాళ్ళు, లేదా త్యాగరాజ స్వామి మెట్టును పోలిన సంకీర్తనే పాడేవాళ్ళు. మల్లిక్ గారు వచ్చారు, అలా రాజేశ్వరరావు గారు వచ్చారు ఒకసారి, ఎస్ రాజేశ్వరరావు. నేను ఆ కాన్సర్ట్కి వెళ్ళాను. పశుపతి గారు అదే ఉత్సవానికి నిర్వహణ అధికారిగా ఉన్నారనమాట. ఆ ఉత్సవానికి పశుపతి గారు అని పెద్ద విద్వాంసులు, ఆయన కూడా ఇప్పుడు కీర్తిశేషులయ్యారు. అవునండి. ఆయన నేను యూనివర్సిటీ కాంపిటీషన్స్లో ఫస్ట్ వచ్చాను, జూనియర్ ఇంటర్మీడియట్లో. పిలిచి రాజేశ్వరరావు గారికి పరిచయం చేశారు. ఈ అమ్మాయి కంఠం ఇలా చాలా బాగా పాడుతుంది అని పరిచయం చేశారు. 2 కీర్తనలు మీరు పాడతారా మధ్యలో అని ఆయన అడగడం, అడిగితే నేను చాలా సంతోషంగా పాడతాను సరే అని చెప్పాను. నాకు అవకాశం ఇచ్చారు మధ్యలో 2 కీర్తనలు పాడడానికి. అప్పటికి నేను రాజేశ్వరరావు గారి బాణీలో స్వరపరచబడిన అదేంటి శ్రీ వెంకటాచలవాస, శ్రీ వెంకటాచలవాస, అది తర్వాత జో అచ్యుతానంద 2 పాడాను అనమాట. సుశీల గారు పాడారు. అవునండి. ఆ 2 కీర్తనలు ఆయన అప్పటికప్పుడు బ్యాక్గ్రౌండ్స్ ఆయనకు గుర్తున్నాయో లేవో వేశారు, పాడమన్నారు, పాడేశాను. అయిపోయాక నేను మిమ్మల్ని సినిమాలో పాడిస్తాను, మిమ్మల్ని రికార్డింగ్కి పిలుస్తాను మెడ్రాస్కి అంటే, అందరు ఇలాగే ఉత్సాహంగా ఏదో చెప్తారులే అని థ్యాంక్స్ మాస్టర్ అని గమ్మనున్నా. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఇన్లాండ్ లెటర్లో చిరంజీవి శోభారాణి గారికి అని రాసి, ఇలా నేను కొలంబియా కంపెనీతో మాట్లాడాను మీకోసం అని చెప్పి, ఆయన చిన్నవాళ్ళని కూడా మీరని అంటారు. అవునండి. నేను అన్నమాచార్య కీర్తనలు స్వరపరిచాను, మీరు వచ్చి పాడాలి అని. మా నాన్నకు చూపిస్తే, అది నువ్వు అంత గొప్ప సింగర్ అయితే ఆయనే వచ్చి ఇక్కడ రికార్డ్ చేసుకోవచ్చు కదా అంటారు. ఆయనకు అవగాహన లేదు. రికార్డింగ్ స్టూడియో ఉంటుంది, ఆర్కెస్ట్రా అక్కడ వస్తారు, వీళ్ళు కండక్ట్ చేస్తారు, పాడతారు, ఇదంతా తెలియదు. మా చిన్నన్నయ్య నచ్చజెప్పి మా నాన్నకి నేను జాగ్రత్తగా తీసుకెళ్ళి పాడించి తెస్తాను, రాజేశ్వరరావు గారు చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాను. నేను అప్పుడు సీనియర్ ఇంటర్మీడియట్ అండి. వెళ్ళి పాడి ఆయన స్వరపరిచారు. అదే చూడు తిరువెంకటాద్రి ఒకటి,
నారాయణతే నమో నమో. ఈ 2 పాడి తిరిగి వచ్చాను. అది రిలీజ్ అయింది. అప్పుడు కూడా నేను అనుకోలేదు అన్నమాచార్య కీర్తనలతో నేను ముడిపడిపోతున్న జీవితం అని. నేను ఆల్ ఇండియా రేడియో ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ అన్నమాచార్య కీర్తనలు పాడాను. శ్రీరంగం గోపాలరత్నం గారు జడ్జిగా ఉన్నారు అక్కడ లోపల. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఈ పాట పాడిన అమ్మాయి ఎవరో అని అడిగి పిలిచి నెత్తి మీద ఇలా నువ్వు చాలా పైకి వస్తావని బ్లెస్ చేసి వెళ్ళారు. అప్పుడు అన్నమాచార్య కీర్తనలు పాడాను. కానీ నేను అనుకోలేదు, నాకేదో పూర్వజన్మ బంధం ఇలా నన్ను అటువైపుగా తీసుకెళ్తోందని అనుకోలేదు. కాకపోతే నేను సినిమాల్లో పాడాలని మధ్యలో వచ్చింది నాకు ఆలోచన, సినిమాల్లో పాడాలని. ఎప్పుడంటే నా ఫ్రెండ్స్ లెక్చరర్లు అందరూ నీకు అద్భుతమైన కంఠం ఉంది, నువ్వు పాడితే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది, నువ్వు పాడాలి సినిమాలో అని ఎగదోయడంతో, అదే కాకుండా నేను కాంపిటీషన్స్కి వెళ్ళాను. గూడూరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చారు, హనుమంతరావు గారు వచ్చారు. బ్రదర్ హనుమంతరావు, నువ్వు పాడితే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందమ్మా అని బాలు గారు నాకు లైట్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ లో ఫస్ట్ ప్రైజ్ ఆయన చేతుల మీదుగానే తీసుకున్నాను. ఓకే. తర్వాత పెంద్యాల గారు కడప మ్యూజిక్ కాంపిటీషన్స్ కి జడ్జిగా వచ్చి ఆయన పిలిచారు. తర్వాత నెల్లూరు నెబ్జా కాంపిటీషన్స్ లో రమేష్ నాయుడు గారు పబ్లిక్ లో అనౌన్స్ చేశారు, నేను ఈ అమ్మాయిని నా ఫోర్త్ కమింగ్ ఫిలిమ్స్ లో ఇంట్రడ్యూస్ చేస్తాను. మా పెద్దన్నయ్య అస్సలు ఒప్పుకునేవాడు కాదు, నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయి, ఇప్పుడు కాదు, నువ్వు కంప్లీట్ చేశాక పంపిస్తాను, అంతగా ఉంటే వాళ్ళంతగా నేను ఎంకరేజ్ చేసే మాట అయితే అప్పుడు పాడదు, ఇప్పుడు కాదు వద్దు అనేవారు. అలా నేను వెళ్ళలేకపోయాను. ఇంకా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది కదా, పోదామంటే మా అన్నయ్యను మెడ్రాస్కి ట్రాన్స్ఫర్ చేసుకోమని అడిగి వెళ్దామని అనుకుంటున్నప్పుడు నాకు స్కాలర్షిప్ వచ్చింది, టీటీడీ స్కాలర్షిప్ వచ్చింది. ఈ 2 ఏళ్ళు అయ్యాక పోదామనుకున్నాను. ఆ 2 ఏళ్ళు అయ్యాక నన్ను ఆర్టిస్ట్గా అపాయింట్ చేశారు టీటీడీ వాళ్ళ అన్నమాచార్య కీర్తనల ప్రచారం. అప్పటికే అన్నమయ్య అంటే నాకు ఒక భక్తి ఏర్పడిపోయింది, ఒక అటాచ్మెంట్ ఏర్పడిపోయింది. ఆ భావంతో ఆయన పాటలు ఒక్కొక్కటి చదువుతూ ఉంటే హృదయం ద్రవించిపోతూ ఉండేది. ఇలాంటప్పుడు నేను ఇంకా యాంత్రికంగా సినిమాలకు వెళ్ళి పాడదాం అనుకుంటున్నా, లక్ ప్రయత్నం చేద్దామని. ఆ టైంలో ఆర్టిస్ట్గా అపాయింట్ చేశారు. ఇంకా అదేనండి, అది నేను వెళ్ళనా వెళ్ళొద్దా అని ఆలోచన చేస్తున్నప్పుడు కపిల తీర్థం వెళ్తూ ఉండేదాన్ని రోజు. అక్కడ నమ్మాళ్ళవారి టెంపుల్, అక్కడ ధ్యానం చేసేదాన్ని. కొన్ని నాళ్ళు ధ్యానం చేసిన తర్వాత ఎవరో మారువేషంలో వచ్చి చెప్తారు, వెంకటేశ్వర స్వామి రూపంలో వస్తారు, వెంకటేశ్వర స్వామి మారువేషంలో వచ్చి నాకు చెప్తాడని ఎక్స్పెక్టేషన్, చిన్న వయసు కావడంతో. మళ్ళీ నాకు ఎవరలా రాలేదు, కానీ లోపల నుండే ఒక తీవ్ర సంకల్పం వచ్చింది. అది చాయిస్ లాగా లేదు, అది ఒక దివ్యానుభూతి, మరపురాని దివ్యానుభూతి. నన్ను 46 ఏళ్లకు పైగా ఈ సబ్జెక్ట్ కట్టుపడేసిన అనుభూతి. దాంతో ఇంకా నేను మళ్ళీ తిరగలేదండి. అట్లా పరిచయం. అదే అన్నమయ్య కీర్తనలతో మీ సుదీర్ఘ ప్రయాణం ఆ విధంగా సాగింది. అయితే అన్నమయ్య గారు ఆయన స్వరపరిచినవే కదా ఇప్పుడు అందరూ పాడేవి, ఆయన స్వర సమర్చన చేసినవే, ఆయన ట్యూన్సే కదా పాడేది అందరూ. నేను ఒక కీర్తన రాసి పైన రాగం పేరు రాసి మీకు ఇస్తే పాడగలరా, ఈ రాగంలో పాడండి అంటే, ఆ రాగం ఎన్నో పోకడల్లో ఉంటుంది. రాగం పేర్కొన్నారు ఆయన, కానీ బాణీ లేదు మనకి. ఎట్లా ఏ బాణీలో పాడాలి, నొటేషన్ లేదు. లేదు. ఓకే. తర్వాత సామంతం అనే ఒక్క రాగంలోనే ఆయన కొన్ని వేల కీర్తనలు స్వరపరిచారు. ఆ సామంతం ఇప్పుడు ప్రచారంలో లేదు. సంగీతం యొక్క సమగ్ర రూపం ఎప్పుడు వచ్చిందంటే త్యాగరాజస్వామి వచ్చాక.
అన్నమయ్య ఎప్పటివాడు. అది సంగీతం అప్పుడు అప్పుడప్పుడే వికసిస్తున్నట్టు అనిపిస్తుంది, ఒక పరిణతి తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, ఒక శాస్త్రపరంగా అదే ఒక రూపం తీసుకుంటోంది. అప్పుడు ఆయన సామంతం అని అంటే తర్వాత అది నీలాంబరి, తిల్లాంగ్, శంకరాభరణంగా విడిపోయింది. ఓకే. తర్వాత శంకరాభరణం, నీలాంబరి, తిల్లాంగ్ విడిపోయింది. ఈ మాట నేను కాదు చెప్పింది, రాళ్లపల్లి వారు, పూజ్య రాళ్లపల్లి వారే చెప్పారు ఇలా విడిపోయింది అని. విడిపోయిన తర్వాత ఇంకా దాన్ని మళ్ళీ కలిపి ఎట్లా ఉండాలంటే అది ఒక రీసెర్చ్ వర్క్ అవుతుంది తప్ప ప్రచారపరంగా చేయవలసిన ప్రక్రియ కాదు. నేను అప్పటికీ ప్రొఫెసర్ ఎస్ఆర్ జానకిరామన్ గారు అని మ్యూజికాలజిస్ట్ ఉన్నారు, ఆయనతో కూర్చుని నేను ఒక సామంత రాగంలో ఒక కీర్తన ప్రయత్నం చేసి, అంటే గుడ్డు మీద ఈకలు వెతికినట్టు అనమాట. కొన్ని గ్రంథాలను పట్టుకుని అందులో ఎలా ఉంది, ఇందులో ఎలా ఉంది అని ఊహించి ఒక రాగ స్వరూపం చేసి పాడతాము. తర్వాత సూళాదిని రాగతాళమాలిక రాగమాలిక మాత్రమే కాదు, తాళమాలిక దాన్ని స్వరపరిచాము. అంటే అది అందులో సామంతం కూడా ఉంది. అది మ్యూజిక్ అకాడమీలో 79లో ఆయనతో కలిసి కూర్చుని ప్రజెంట్ చేశాను సామంతం సూళాది. ఈ తర్వాత సహజ వైష్ణవాచారవర్తనుల సహవాసమే మా సంధ్య అన్న కీర్తన సామంతంలో స్వరపరుచుకుని ఆయన ఎస్ఆర్ జానకిరామన్ గారు నేర్పగా నేను సామంత రాగం ఎలా ఉంటుందమ్మా? ఛాయ నాకు చాలా కష్టంగా ఉందండి. పాడి వినిపించేదాన్ని, పాటే కీర్తనే పాడి వినిపించేదాన్ని. వినిపిస్తాను, ఇంకోసారి మళ్ళీ రండి. తప్పకుండా వస్తానమ్మా. అయితే అది అన్నమయ్య కథ అన్న ఒక ఎల్పి తయారు చేశాం. ఫస్ట్ ప్రాజెక్ట్ నాది, అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున. అన్నమాచార్య చరిత్ర సందేశం ఆధారంగా తయారు చేసిన శ్రవ్య రూపకం అది. ఓకే. అందులో ఈ సహజ వైష్ణవాచారవర్తనుల కీర్తన పాడాను, కొంచెం పల్లవి పాడాను. అది మీకు నేను షేర్ చేస్తాను. చేయండి. ఎందుకంటే సామంతము అన్న రాగం ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇటీవల రోజుల్లో శంకరాభరణం రెగ్యులర్ గా వింటున్నాం, నీలాంబరి రెగ్యులర్ గా వింటున్నాం, తిల్లాంగ్ వింటున్నాం, కానీ అసలు ఆ సామంతం అనేది మీరు ఊహించుకోవాలంటే ఆ 3 రాగాల్ని కలిపి ఎలా ఉంటుందో. 3 చాలా జటిలమైన రాగాలు. శంకరాభరణం అంటే చాలా గ్రాండ్ గా ఉంటుంది. అది నీలాంబరిలో ఒక చిన్న నిషా ఉంటుంది నీలాంబరి రాగంలో. తిల్లాంగ్ మరి టూ ట్రెడిషనల్ గా ఉంటుంది తిల్లాంగ్. సో మూడింటిని కలిపి ఆలోచించుకోవడం అంటే ముల్లోకాలని కలిపి చూసినట్టు ఉంటుంది అది. బట్ 100% మీరు చెప్పినట్టుగా సహజ వైష్ణవాచార వర్తనుల సహవాసమే మా సంధ్య. శంకరాభరణం మెయిన్ గా వినపడుతుంది. ఓకే. అది ఆ చిన్న శంకరాభరణం పోకడు ఉంది చిన్నది దాంట్లోనే. అంటే ల్యాండింగ్ నోట్ లో చిన్న శంకరాభరణం ఛాయ కనిపిస్తుందండి. అది అంటే ఈ ప్రయాణంలో మీరు అన్నమయ్య గారితో ఎలాగ అసలు మీ జీవితం ముడిపడిపోయింది? నేను సమాధానం కంప్లీట్ చేయలేదు అనుకుంటా. చేయలేదు. ఈ మనకు నొటేషన్ లేకపోవడంతో ఇలా అప్పటి ప్రిమిటివ్ స్టేజ్ లో ఉండడం, ప్రాథమిక దశలో ఉంది సంగీతం. తర్వాత చాలా పోకడలు మారాయి. తర్వాత సమగ్ర రూపం ఒకటి వచ్చింది త్యాగరాజస్వామి సమయానికి. అప్పటి సంగీతం వేరు, ఇప్పుడు మనం పాడుకుంటున్న సంగీతం వేరు. కానీ పూర్తిగా విరుద్ధం అని చెప్పడానికి కూడా లేదు. స్వరాలు అవే కదా. అవును, స్వరాలవే. ద్వాదశ స్వరస్థానాలు ముఖ్యంగా అవే ఉంటాయి. అయితే భావయోగి, అన్నమాచార్య భావయోగి.
ప్రతి భావాన్ని వెంకటేశ్వర స్వామికి అర్పించినవాడు. త్యాగరాజస్వామి నాదయోగి, సంగీతం ద్వారా నాదం ద్వారా పరబ్రహ్మాన్ని అనుభవించినవాడు. అన్నమయ్య భావం ద్వారా పరబ్రహ్మాన్ని అనుభవించినవాడు. ఈ భావం మనం ప్రస్ఫుటంగా శ్రోతకు అందించాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేసి స్వరపరచడం యుక్తమైంది. నన్ను ఆర్టిస్ట్గా ఎప్పుడు అపాయింట్ చేశారో అప్పుడు నేను అలవాటు చేసుకున్న పద్ధతి ఏమంటే, స్వామి భావన ఎట్లా ఉంది పాటలో, ఆ భావానుగుణంగా ఏ సంగీతాన్ని మనం సమకూరిస్తే ఏ రాగం అది పలుకుతుంది అనే ఆలోచనతోటే చేస్తూ వచ్చానండి. ఓకే. కాబట్టి అన్నమాచార్య పాడిన రాగాలు కాదు అవి, సామంతము అని పెట్టిన కొన్ని దేశాళము, దేశాక్షి ఇలాంటి రాగాలు ఉన్నాయి. అలాంటివి ఎలా ఉండొచ్చు కాబోలు అని ఆలోచన చేసి ఒక స్పెసిమెన్ గా స్వరపరిచినవి కొన్ని ఉన్నాయి. రాళ్లపల్లి వారు కూడా చేశారు అలాంటివి. కాకపోతే తర్వాత ఈ కొండల్లో నెలకొన్న పాడేటప్పుడు కానీ అది ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వరపరిచారు. కాకపోతే ఓన్ చేసుకుని ఆ ట్యూన్ని నా గాత్ర ధర్మానికి మలుచుకొని ఏ రకంగా పాడితే దీన్ని ఏ రకమైన మాడ్యులేషన్తో ఏ రకమైన స్వర విస్తారంతో పాడితే ఈ భావం ప్రజలకు అందుతుంది అన్న ఆలోచనతో చేయడం జరిగింది. నేను చాలాదా హరినామ ఇలాంటివి కానీ జన సామాన్యానికి ఇంపుగా ధ్వనించాలి. అట్ ద సేమ్ టైం భావం చెడకూడదు, రాగ లక్షణం చెరకూడదు, రాగం చెడకూడదు. ఆ ప్రయత్నం చేశానండి. ఇప్పుడు ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు కొండల్లో నెలకొన్న హిందోళ రాగుల్లోనే చేశారు, ఆయనే స్వరపరిచారా? ఇప్పుడు మల్లిక్ గారు అంటారు కదండి, చాలా పాటలు చేశారు. మల్లిక్ గారు అదిగో అల్లదిగో ఆయన చేసింది, అక్కడి నుంచి అదే ఫాలో అవుతున్నారు. ఇంకొక ఫాలో అవుతున్నారంటే ఫాలో అవ్వలేదండి. మధ్యలో నేదునూరి మాస్టర్ గారు తిరుపతికి వచ్చి ఆయన అన్నమాచార్య కీర్తనలకు చేసిన సేవ గొప్పది. ఆయన స్వరపరిచిన పద్ధతి ప్రకారం హిందోళంలో స్వరపరిచారు అదివో అల్లదివో. నేను నేర్చుకున్నాను, నేను పాడాను కొన్ని కచేరీలో. బాలకృష్ణ ప్రసాద్ నేర్చుకున్నాడు, ఆ అబ్బాయి పాడాడు. ఇలాగా పాడుతూ ఉండి నన్ను ఎప్పుడైతే ఆర్టిస్ట్గా అక్కడ అపాయింట్ చేశారో నాకు నేను 100% న్యాయం చేయాలి నా శాయశక్తులా అనుకుని ఆ పాట చూస్తే నాకు ఈ ట్యూన్ దీనికి నప్పడం లేదు, ఈ భావానికి. చాలా అద్భుతమైన ట్యూన్, స్వీట్ ట్యూన్ చేశారు మాస్టర్ గారు. కానీ ఆ భావానికి ఇప్పుడు అదివో అల్లదివో అల్లది హో హెచ్ఓ, ఓకే, ఓ కాదు, అదివో అల్లది హో. అందరూ పాడేవాళ్ళందరూ అదిగో అల్లదిగో అని అల్లదివో అనే పాడుతున్నారండి. కాదండి, నేను కూడా మొదట్లో పాడిన పాట అదివో అల్లదివో అనే పాడాను. పెద్దలు అదే చెప్పారు నాకు, ఇట్లాగే పాడాలి అని. మళ్ళీ నేను తరచి చూస్తే అదివో అల్లది హో హెచ్ఓ ఉంది. అవును, ఎందుకు వస్తుంది ఆ హకారం అని ఆలోచన చేస్తే మామూలుగా మన ఏదైనా వింత అద్భుతం చూసి హ అంటాం కదా, ఆ హకారం ఆశ్చర్యార్థకంగా వస్తుంది. ఓకే, అవును, ఆశ్చర్యం, ఆశ్చర్య ప్రకటన. మీరు ఆశ్చర్యానికి లోనైనప్పుడు వచ్చే ప్రకటన. అవును, అహో అంటారు కదా, అహో అంటారు. ఎవరో మన పాత బంధువులు వచ్చారు అనుకోకుండా, చాలా ఏళ్ల తలుపు తీసాను చూసాం, ఏమంటాం, ఓహోహో వచ్చారా స్వాగతం అంటాం కదా. ఆ ఎక్స్ప్రెషన్ అక్కడ వచ్చింది. 10,000 శేషుల పడగలమయం, 10,000 ఒక్క పామును చూస్తేనే భయానికి లోనైపోతాం కదా. మనం ఒక రకమైన ఇది వస్తుంది. 10,000 శేషులు, అందులో ఆదిశేషుని పడగలం 10,000 అంటే చాలా అనడానికి 10,000 అన్నాడు ఆయన. అలా 10,000 అంటారు కదా. ఎటువంటి అనుభూతికి లోనవుతాడు అన్నమయ్య.
అదివో అది రావాలి. అది ఇప్పుడు నేను బ్రహ్మాండంగా పాడారు, బ్రహ్మాండంగా వచ్చింది గొంతు. అది అట్లా అనుకుని చూస్తే నాకు హిందోళ్ళు సెట్ అవ్వలేదు అనిపించింది. 7 శిఖరాలు నాకు గోచరమయ్యాయండి ఆ సాకిలో. అదివో అంటున్నప్పుడు బాలన్నమయ్య అలా చూపిస్తున్నాడు, కనపడుతున్నాయి. ఇదిరా దీనికి నప్పిన ట్యూన్ అనుకుని ఇంకేం చేయాలి, మళ్ళీ మా గురువు గారి నేర్పిన ట్యూన్ ఉంది కదా, ఆయనకు ఫోన్ చేశాను వెళ్ళి. నాకు చాలా భయం ఉండేదండి మా గురువుగారు అంటే అప్పట్లో. మాస్టర్ గారు చెప్పు అంటారు, మళ్ళీ మాస్టర్ గారు చెప్పు అంటున్నాడు ఆయన. చెప్పడానికి రావట్లేదు. నేను ఇంకా ఏం లేదు మాస్టర్ గారు, నేను అదివో అల్లదివో మల్లిక్ గారి ట్యూన్లో పాడదాం అనుకుంటున్నానండి. అంతే కదా, పాడు అన్నాను. అది దైవ సంకల్పం. అంటే నేదునూరి గారి ట్యూన్ కాకుండా మీరు మల్లిక్ గారి ట్యూన్ మీద డిపెండ్ అయ్యారు. అది ఎలా ఉంటుందమ్మా? అదివో అల్లదివో నేదునూరి గారు కంపోజ్ చేసింది. అదివో అల్లదిహో హరివాసము 10,000 శేషుల పడగల మయము. అదివో అల్లదిహో హరివాసము. స్వీట్ గా ఉంది, చాలా స్వీట్ గా ఉంది. అసలు ఆ హిందుల రాగంలోనే ఆ మజా ఉందండి. అదివో అల్లదిహో అని కిందికి వస్తున్నారు చూడండి. అల్లదిహో పైకెళ్ళాలి, అల్లదిహో అదిహో అల్లదిహో అడ్రస్ చేస్తున్నప్పుడు ట్యూన్ బాగుంది, ఎమోషన్ కి నప్పట్లేదు ఆ పాటలో. అప్పటి నుండి ఇంకా అదే ట్యూన్ పాడుతానండి నేను. నా ఫస్ట్ ఆల్బంలో పాడాను, చాలా ప్రచారం అయిపోయింది. ఎక్కడ పాడినా 2 సార్లకి తక్కువ కాకుండా పాడాను ఆ పాట ప్రోగ్రామ్స్ లో. మల్లిక్ గారు గుంటూరులో వారు ఒకసారి నా కాన్సర్ట్కి, తొలి కాన్సర్ట్స్ అవి, బెజవాడలో గుంటూరులో పాడాను. అవుట్ స్టేషన్ కాన్సర్ట్స్. నేను ఒక్కతనే కళాకారిణిని అప్పుడు. పాడితే మల్లిక్ గారు వచ్చి, ఒక మనవరాలు తన బాణిని పాడితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలిగింది అని చెప్పి మాట్లాడారు. అవన్నీ ఆశీర్వాదాలై నాకు శక్తినిచ్చాయని నేను అనుకుంటున్నాను. అవన్నీ మిమ్మల్ని ముందుకు అలా పట్టుకుని చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయి మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఎక్కడా మీకు? అంటే నేను ఇంకా ఆ అనుభూతి తర్వాత నమ్మాళ్ళవారి టెంపుల్లోని అనుభూతి తర్వాత కపిల్ తీర్థంలో నమ్మాళ్ళవారి టెంపుల్ ఉందండి. నేను ఇంకా ఈ సంకీర్తనలే పాడతాను, వీటి ప్రచారానికే కృషి చేస్తానని కొండ నడిచి వెళ్ళాను. స్వామి ముందర ధారధారగా కన్నీళ్ళు వచ్చేసాయి. పెద్ద విద్వాంసులు ఎంతో మంది ఉండగా నాకు ఇచ్చావు ఈ అవకాశం స్వామి, నిన్ను నీ పాట ప్రపంచవ్యాప్తం చేస్తాను రా అని ఎమోషనల్ కమిట్మెంట్ ఒకటి ఇచ్చాను వెంకటేశ్వర స్వామికి. అందుకే నేను మళ్ళీ ఇంకేది చేయకుండా దీని మీదే. అంటే మీరు జీవితం అంతా దీని మీద డెడికేట్ అయ్యి ఆయనకి ఇచ్చిన మాట మీకు మైకం కమ్యూనిట్ అయ్యి ఆ మైకంలోనే ఇంత ప్రయాణం జరిగింది. అన్నమయ్య కీర్తనల మైకం, వెంకటేశ్వర స్వామి గారి పట్ల ఉన్న ఆ భక్తి తన్మయత్వం. అన్నమయ్య సినిమా తీస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని అడగలేదండి ఒక కీర్తన పాడమని కానీ, లేకపోతే ఏదైనా మొన్న ఏదో ఒక సినిమాలో ప్రియా సిస్టర్స్ని తీసుకొచ్చి ఒక్క పద్యం పాడించారు, అలవైకుంఠపురంలో పోతన గారు రాసిన పద్యాన్ని పాడించారు. అలాగే మిమ్మల్ని ఎవరు అడగలేదా అన్నమయ్య సినిమా గురించి టైంలో? సినిమాల్లో పాడమని చాలా మంది అడిగారు, కానీ అన్నమయ్య సినిమా వచ్చేసరికి ఏమైందంటే, అది నేను అప్పుడు మెడ్రాస్లో బహుశా ఏదో రికార్డింగ్ చేస్తున్నాను, లేకపోతే దేనికో వెళ్ళానండి. మెడ్రాస్ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఉన్నాను, టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఉండి నేను వారికి కబురు పెట్టారు. మా ఆయన శోభ నేను వచ్చామండి ఒకసారి దొరస్వామిరాజు గారికి, బంధువు కూడా అవుతారు ఆయన. అవునా? అయితే
ఆయన వాళ్ళ కజన్ని పంపించారు మా రూమ్కి, మ్మ్. భోజనానికి రండి అని పిలవడానికి. సరే నేను ఎందుకు వెళ్ళానంటే సినిమా తీస్తున్నారని వెళ్ళాను. వెళ్ళి వాళ్ళకేం చెప్పానంటే, దర్శకుడు రాఘవేంద్రరావు గారు చాలా గొప్ప దర్శకులు. ఆయన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా డైరెక్ట్ చేస్తే నేను 2 సార్లు చూశానండి. అది చాలా చక్కగా తీశారు. మరి ఇది డివోషనల్ కదా, ఎలా దీన్ని తీస్తారు? అలాగే ట్రీట్ చేయడానికి కాదు. అవును. తర్వాత నాగార్జున గారు కూడా సోషల్ హీరోగా చాలా ప్రచారం పొందారు. అవును. అన్నమయ్య ఆయన న్యూయాన్సెస్ అన్నీ వస్తాయా? ఆ డిగ్నిటీ, ఆ డివినిటీ మొహంలో ప్రస్ఫుటంగా కనపడుతుందా అని ఆయనను అడిగానండి. ఎందుకు అనుకుంటున్నావు అట్లాగా, వాళ్ళ యాక్టర్స్ కదా, ఆయన డైరెక్టర్, అది అలా చేశారు కాబట్టి అది అలా చేశారు, ఇది చేస్తారు బాగా. మేము హైదరాబాద్ వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలనుకుంటున్నాము, మీరు వచ్చారు సంతోషము, తర్వాత 2 పాటలు మీరు ఇందులో పాడాలి ఓహో. అని అడిగారు. 2 పాటల గురించి నేను రాలేదండి, నాకు సబ్జెక్ట్ మీద సమగ్రమైన అవగాహన ఉంది. ఇంకా మళ్ళీ హైదరాబాద్ వచ్చి మాట్లాడతానని అన్న ఆయనను వేరే శక్తులు ఆయనను ఆపాయి, నాకు తెలుసు. మళ్ళీ ఆయన నాతో మాట్లాడటం పడలేదు. మ్మ్. సినిమా తీసే లోపల మా స్టూడెంట్ ఒక ఆయన కోటేశ్వరరావు గారని ఐజీ ఉండి, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ భార్య నాకు స్టూడెంట్స్. కీరవాణి గారు మాకు చెప్పారండి, మీకు ఫోన్ చేస్తారు మేడం, మీరు జాగ్రత్తగా మాట్లాడండి ఆయనతో అని నాకు హెచ్చరిక చేశారు. ఎవరు? కీరవాణి గారితోనా? వీళ్ళు మా స్టూడెంట్స్. కీరవాణి ఫోన్ చేస్తారని అదే అన్నా. ఆయన చేయలేదు. మ్మ్. కారణం ఏమంటే, ఎందుకనో వాళ్ళు గర్వపోతనుకున్నారు, మరి తెలియదండి నాకు ఆ సంగతి. ఆ పేరు బహుశా మీ దాకా వచ్చిందో లేదో తెలీదు. గర్విష్ఠి, చాలా పొగర్మోతు అనే ఒక పేరు ఫర్ నో రీజన్ రావడం మూలాన వాళ్ళు ఏమన్నా రాలేదు, లేకపోతే తన వాల్యూస్కి మనం కట్టుబడటం కష్టం అవుతుంది అనుకున్నారో తెలియదు, రాలేదు. అంటే వాల్యూస్ పాయింట్ ఉంది ఇక్కడ, మీ వాల్యూసే అక్కడ కావాల్సినవి ఆ సినిమాకి. ఇట్స్ ఎ పైస్ నా ఫిల్మ్. వాల్యూస్ ప్రకారం అలా ఏలే మరదల అలా ఉండదండి. నేను ఒక సీరియల్ తీశాను 6 ఎపిసోడ్ది. నా దగ్గర డబ్బు లేకున్నా చాలా పరిస్థితుల కన్స్ట్రెయింట్స్ తోటి కూడా తీశాను. అది మీకు అది యూట్యూబ్లో ఉంటుంది చూడండి, దూరదర్శన్ వాళ్ళకి ఇచ్చాను. చూస్తాను. శ్రీ అన్నమాచార్య సీరియల్. ఓకే. ఉదాత్తత అనేది లోపించకూడదండి. నవ్వినా సరే, హాస్యం చేసినా సరే, శృంగారం చేసినా సరే, భక్తిగా పాడినా సరే, భక్తిలో అంకిత భావం ఉంటుంది కాబట్టి అందులో పొరపచ్చాలు ఉండడానికి వీలు లేదు. సాక్షాత్తు స్వామికి అంకితం అయిపోతాం. కాకపోతే మిగిలిన రసాలు ప్రదర్శిస్తున్నప్పుడు పబ్లిక్లో ఇంతమంది ప్రేక్షకులకు వెళ్తున్నప్పుడు ఇది నిబద్ధత, ఇది ఇట్లా తీయాలి అని చెప్పాలండి. అంటే మిస్ అయిందంటారండి అది సినిమాలో టు యువర్ స్టాండర్డ్స్? కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, అంటే ఇది ఇంకా వాళ్ళు నన్ను నా మీద కోపం తెచ్చుకొని ఏం చేసినా పర్వాలేదు చెప్దాం అనుకుంటున్నాను. కోపం తెచ్చుకుని ఏముందండి, ఇది సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు మీరు. అంటే ఇప్పుడు ఏమోకో చిగురుట ధర్మం. అవును, ఏమోకో తిలంగ అద్భుతమైన మా మాస్టర్ గారు స్వరపరిచారండి. ఓకే. నీదనూరి గారు, నేను పాడాను ఆల్బంలో, కానీ మా మాస్టర్ గారు స్వరపరిచింది. అది ఏమిటి సందర్భం, స్వామివారు పడుకుని ఉన్నారు, అమ్మవారు స్వామివారిని చూశారు. ఇదే సందర్భం అనుకుని స్వామివారి సౌందర్యాన్ని తిలకిస్తున్నారు అమ్మవారు. కానీ స్వామివారు హఠాత్తుగా కళ్ళు తెరిచి చూసేసరికి ఆమెకు సిగ్గనిపించి ఆ చూపులు పక్కకు మరల్చుకుంది.
స్వామిని చూస్తున్న చూపులు పక్కకు మరల్చుకుంది. ఆ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ ఎరుపేంటి అని ఒక పిల్ల అడుగుతుంటే ఇంకో పిల్ల సమాధానం చెప్తుందనమాట. నలువున ప్రాణేశ్వరుపై నాటిన ఆ కొన చూపులు నిలువున పెరుకగా అంటిన నెత్తురు కాదు కదా. ఆ చూపుల్ని బాణాలతో పోల్చేవారు కదా. ఆ చూపుల బాణాలు స్వామివారి ఎదపైన గుచ్చింది ఈమె. ఎప్పుడైతే స్వామివారు సడన్గా చూశారో సిగ్గుతో చటక్కున లాగేసి పక్కకు తిప్పుకుంది చూపులు. ఆ రక్తం అంటుంది కదా బాణాలకి, అది ఇట్లా తిప్పుకునేసరికి కొసల్లో ఎర్రగా ఉంది. అట్లా ఎవరైనా కవిత్వం అల్లారా ఇంత దాకా? ఎవరు? ఎంత పొయిటిక్ సెన్స్ అది. ఎడనెడ కస్తూరి నిండెనో భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా. అసలు ఎంత గొప్ప, నాకెంత ఇష్టమో ఆ మాట. ఇది భామిని విభునకు రాసిన పత్రిక కాదు కదా అన్నమాటే చిగురుట ధర్ముల. ఆ పాట పిక్చరైజేషన్ సినిమాలో మీరు చుక్కుబుక్కు రైలే అని ఒక పాట విన్నారా? అవునండి. అందులో నేను చూసాను ఆ సినిమా. జెంటిల్మెన్. మా స్టూడెంట్స్తో పాటు పోతుంటానండి. ఈ గౌతమి వెళ్తుంటే ఈ హీరో చూపుల బాణాలు, ఎలక్ట్రికల్ బాణాలు కాళ్ళని తాకుతుంటాయి అన్నమాట. అవును. అలాంటి బాణాలు స్వామివారి నుండి అమ్మవారికి వేశారు. సబమేనా? ఇది ఆపోజిట్. అసలు ఆ చూపులు అమ్మవారు నాటింది. కానీ సినిమాలు ఎలా ఉంది, అయ్యవారి చూపుల బాణాలు అమ్మవారిని తాకాయి. అట్నుంచి ఇట్టున్నది. మీరు చూడండి సినిమా ఎప్పుడైనా. అదే మీరు చెప్తుంటే నేను ఐఎమ్ జస్ట్ కలెక్టింగ్ అండి. అమ్మవారి చూపుల బాణాలు నాటారు అని చూపించబోయి స్వామివారి చూపుల బాణాలు అమ్మవారికి తాకరు. అదిను ఈ ఎలక్ట్రిక్ బాణాలు, చుక్కుబుక్కు రైలే అంత అవసరం లేదండి. అంత అవసరం లేదు. మన కూచిపూడికి సంబంధించిన వాళ్ళే ఎంతో అద్భుతంగా స్టేజ్ మీద భావ ప్రకటన చేయగలుగుతారు. అలా భావ ప్రకటన చేయగలిగి అమ్మవారిని స్వామివారు చూడడం, స్వామివారి అమ్మవారు బాణ శోభానాయుడు, కళాకృష్ణ ఇద్దరు అలమేల్ మంగ శ్రీనివాసులుగా వేసి నేను ఒక సింగిల్ ఎపిసోడ్ ఎప్పుడో 92లో చేశానండి. వాళ్ళకి చెప్పి ఈ భావం చెప్పి ఇట్లా రావాలి అని. ఇంకా నాకు టెక్నికల్ సపోర్ట్ లేదు, టెక్నికల్గా నాకు తెలియదు. అంటే అప్పటికి ఆ టైంకి 92 అని చెప్పారు కదా, అప్పటికి ఇంకా ఇక్కడ హైదరాబాద్లో కంప్లీట్గా మేకింగ్ స్టాండర్డ్స్ అన్నవి ఇంకా అప్పటికి ఇంకా పూర్తిగా రాలేదండి. ఇప్పుడు మీరు తలుచుకున్నారనుకోండి, కొండ మీద కోతిని తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారు. అంత టెక్నాలజీ హైదరాబాద్లో వచ్చేసింది. కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు అంటే దొరస్వారాజు గారితో అన్నారు కదా, నాగార్జున ఏంటి అన్నమయ్య ఏంటి, ఆయనంతా సోషల్ పిక్చర్స్ లో ఏంటి అన్నమయ్య ఏంటి అని అన్నట్లా, ఆయన డిగ్నిఫైడ్గా ఆయన ఆహార్యం కేర్ తీసుకొని ఉంటే, ఆయనకు చెప్పే సూచనలు కరెక్ట్గా ఉండుంటే బాగా చేసేవాడేమో, నాకు తెలీదు. అంటే ఇప్పుడు మీరు నాగార్జున గారు బాగా చేశారన్న ఫీలింగ్ లో ఉన్నారా? ఉన్నారు అందరూ. మీరు అందరూ ఉండడం వేరు. బాగా చేశారంటే ఆయనకు చెప్పింది ఆయన చేశారు, చెప్పింది సరిగ్గా లేదంటారు. చెప్పింది చెప్పవలసిన విషయము ఆయనకు వెళ్ళి ఉంటే. నేను సీరియల్ తీసినప్పుడు విద్యాసాగర్ అనే అబ్బాయి అన్నమయ్య వేశాడు. అబ్బాయికి ఏం చెప్పాను, నీకు జన్యం వేస్తాను, నాన్ వెజిటేరియన్ తినద్దు. అబ్బాయి రెడ్డిసో ఏమో అంట. అయితే నేను నాన్ వెజిటేరియన్ తినద్దు, జన్యం వేస్తాను, నువ్వు ప్రతిరోజు స్నానం చేసి అష్టాక్షరి జపం చేయాలి. చేశాడు. లొకేషన్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా చలి, డిసెంబరు నవంబర్లో షూట్ చేశాము. చల్లనీళ్ళు స్నానం చేసి ఆయన 108 సార్లు అష్టాక్షరి జపం చేసి వచ్చేవాడు షూటింగ్కి. చాలా చాలా గొప్ప విషయం. ఇవి ఆషామాషిగా చేసే పనులు కాదండి.
వెంకటేశ్వర స్వామి సెట్టింగ్లో బూట్లు వేసుకుని ఉంటే నేను ఎవరితోనో అన్నాను, ఏంటి అట్లా బూట్లు వేసుకొని వస్తారు సెట్టింగ్లోని వాళ్ళది చూసినప్పుడు. వెంబడే వాళ్ళు చిన్నజయ్యర్ స్వామికి చూపించాలన్నాను. వెంబడే ఏం చేశారు, చిన్నజయ్యర్ స్వామి వారిని పిలిచి వాళ్ళు చేయవలసింది చేశారు. అట్లాగా అదేలేండి. మీరు ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ దొరస్వరాజు గారిని కలవడం కానీ, నాగార్జున గారిని ఏ సందర్భంలో కలవడం కానీ? నాగార్జున గారిని 1-2-3 సార్లు చూశాను. ఒకసారి నాగేశ్వరరావు గారికి నేను చాలా అభిమానించేవారు, చాలా అప్రిషియేట్ చేశారు. నాకు అన్నమాచార్య అంటే వారి పాటల ద్వారానే తెలుసు, నాకు లేకపోతే తెలియదని మాట అన్నారు. ఇంతటి శరీరంలోంచి ఆ సన్న తీగలాగిన స్వరంలాగా ఎలా వస్తుంది అని చమత్కరించారు నాగేశ్వరరావు గారు. అవి ఉన్నాయి వీడియోస్ కాబట్టి చెప్పగలుగుతున్నా ఇవన్నీ. ఆయన పద్మభూషణ్ వచ్చింది కదా, అవును, పద్మవిభూషణ్ వచ్చినప్పుడు పిలిచారు నన్ను రమ్మని. నేను వెళ్ళినప్పుడు నాగార్జునయే రిసీవ్ చేసుకుంటున్నారు. నేను శోభారాజునండి అన్నాను. పెద్దగా నవ్వారు ఆయన. మీరు చెప్పడం ఎందుకని. తర్వాత నాగ చైతన్య పెళ్లికి పిలిచారు, నేను వెళ్ళాను. అప్పుడు పరిచయం. నేను పిలిచాను అన్నమయ్యపురంకి రమ్మని, వస్తా అన్నారు, ఇంతవరకు రాలేదు. ఓకే ఓకే. అంటే మీరు ఒక్క మాట అమ్మా, నేను అంటే ఇన్ని సంవత్సరాలుగా మీడియాలో ఉన్న వ్యక్తిగా, సినిమా అనేది ఒక పాపులర్ మీడియం. మీది స్పెషల్ రీసెర్చెస్, అవి స్పెషల్ లైఫ్ టైం రీసెర్చెస్. అవి రాఘవేంద్రరావు గారి వరకు అన్నమయ్య అన్నది ఒక దృశ్యకావ్యంగా మలిచేయడం అన్నది హయ్యెస్ట్ పాయింట్ ఆఫ్ ఎప్రిసియేషన్ రాఘవేంద్రరావు గారికి వచ్చింది. నాగార్జున గారికి ఎక్కడ అది బాగా వర్కౌట్ అయ్యిందంటే, ఆయన ఆల్రెడీ నాగేశ్వరరావు విప్రనారాయణ క్యారెక్టర్ చేయడం, భక్త జయదేవ క్యారెక్టర్ చేయడం, భక్త తుకారం చేయడం, చక్రధారి లాంటి సినిమా చేయడం, బుద్ధిమంతుల్లో పూర్తిగా భక్తుడు, కృష్ణ భక్తుడు ఆయన. సో ఈ లెగసీ ఏదైతే ఉందో అది నాగార్జున గారి మీద మంచి ఇంపాక్ట్ చూపించింది. అండర్ ది ప్రివేలింగ్ కండిషన్స్లో అది దట్ ఈస్ కౌంటెడ్ టు బి ది బెస్ట్ వర్క్. ఒక కళాఖండం అనే ఒక ఫీలింగ్ని అందరిలోని తీసుకొచ్చింది. నేను వ్యక్తిగతంగా సంగీతానికి సంబంధించి, అన్నమయ్యలో సంగీతానికి సంబంధించి దాని మీద మీ స్పెషల్ కామెంట్ ఏదైనా ఉన్నదా? అంటే కొండల్లో నెలకొన్న ఆల్రెడీ స్వరపరిచి ప్రచారం అయింది. పొడగంటిమయ్య ఆల్రెడీ స్వరపరిచి ప్రచారం అయింది. తందనానాహే ఆల్రెడీ స్వరపరిచి ప్రచారం అయింది. ఇంకా ఏంటి ఎలే ఎలే మరదల అది, తర్వాత దాచుకొని పాదాలకు నేను స్వరపరిచింది. ఈ కిరవాణి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారు, మీ పల్లవి తీసుకుని నేను స్వరపరిచానండి దానికి అని మాట చెప్పారు. ఇంకా ఇంకొక పాట ఉన్నదండి, ఏమొక చిగురుటెదరమున నేదునూరి గారు స్వరపరిచింది. రూపక తాళంలో ఉన్నది చతురస్రంలోకి తీసుకుని ఆది తాళం చేసినట్టున్నారు వాళ్ళు. అవును, నేను ఎక్కువ సార్లు వినలేకపోయాను అనుకోండి. అది లేదు, అది కరెక్ట్ మీరు చెప్పింది. చతురస్రంలోకి తీసుకొచ్చి ఆది తాళం చేశారు. అంటే సినిమా టెంపోలు మళ్ళీ వేరేగా ఉంటాయి కదండి. సినిమా అదే ఇందాక మీతో అన్నది, సినిమా ఈజ్ ఎ వెరీ పాపులర్ మీడియం. ఇప్పుడు ఘంటసాల గారు చేసిన, లేకపోతే పెండ్యాల్ గారు చేసిన, ఏమండి పాపులర్ అని చెప్పి వెంకటేశ్వర స్వామి చేత బ్రేక్ డాన్స్ చేపిస్తారు, చెప్పండి. అది ఎలాగ అసలు ఆలోచించడానికి కూడా. అన్నమాచార్య చేత వేపిస్తారా? లేకుంటే చేయించారు కదా, చేయించరండి. ఒక స్థాయిని దాటి రాకూడదండి అవి, అప్పుడే దానికి పవిత్రత ఉంటుంది. నేను డ్రమ్స్ పెట్టుకుని అన్నమాచార్య కీర్తనలు పాడిన దాన్ని. నేను ఈ మాట అంటున్నానంటే అర్థం చేసుకోండి. డ్రమ్స్ కూడా పెట్టుకున్నాను నేను కాన్సర్ట్స్లో, జాజ్ డ్రమ్స్ పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామి కీర్తనలు ఆ మోడల్లో నేను స్వరపరిచి రచన చేసి స్వరపరిచిన ఉన్నాయి. అంత మాత్రం చేత అన్నమాచార్య అంటే 600 ఏళ్ల క్రిందటి వ్యక్తిత్వం. అది దాన్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు
సినిమా మీడియాని దృష్టిలో పెట్టుకొని కూడా అద్భుతంగా చేయడానికి అవకాశం ఉంది. రాఘవేంద్రరావు గారిని మించిన దర్శకులు లేరు. ఆయన మన భక్త రామదాస్ తీశారు. అవును. నేను వారికి చెప్పాను, సార్ అది మీరు ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తుంటే ఆ రామచిలక అలా ఎగిరిపోతే రామచిలక అని వెతుక్కుంటూ రామదాస్ పోతాడే రామచిలక అంటూ, ఆ సన్నివేశం ఎంత కంటికి ఇంపుగా చిత్రీకరించాడు ఆయన. ఆయన టాలెంట్ని ఉపయోగించుకోవడం మనకు చేత కాలేదేమో అంటున్నానండి. అర్థమైంది. ఆయనకు నిజంగా చెప్పగలిగి ఉంటే కళాఖండం అన్నారు ఇందాక, నిజంగా కళాఖండం వచ్చేదేమో. అంటే మీతో సంప్రదించి, నాతో కాదు పోనీ పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు కదా. మీకన్నా ఎవరండి అన్నమయ్య జీవితం రీసెర్చ్, చేయలేదు మీ జీవితమే మీరు దాని మీద పూర్తిగా ధారబోసి అన్నమయ్య తాలూకు జీవితం కానీ, లేకపోతే అన్నమయ్య సంగీతం కానీ, అన్నమయ్య కీర్తనలు, పోకడలు, ధోరణులు, ఇంకా మీకన్నా ఈ యుగానికి అన్నమయ్యకి ప్రతినిధి మరి ఉండరు. మీరు ఎందుకు మరి ఆ క్యూ మైండ్లో మీకు ఎందుకు వచ్చిందో, అది ఎలాగైతే అన్నమయ్యకి వచ్చిందో అప్పుడు ఆయన ఏదో సంసార సుఖాల్లో మునిగి తేలుతున్న టైంలో కదా వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి గురి కలగడం, భక్తి కలగడం, ఇంకా ఆ భక్తి పారవశ్యంలో పడిపోయి సన్యాసం వైపు వెళ్ళిపోయాడు ఆయన కంప్లీట్గా. లేకపోతే అంటే నేను చదివిన చరిత్ర ప్రకారం కొంచెం అల్లరివాడు అన్నమయ్య. ఇప్పుడు ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏమైంది అని అంటే, ఈ యుగంలో ఆ సినిమాకి స్థాయి చాలా తక్కువకు వచ్చిందండి. రామారావు గారి టైంలో లవకుశ అలాంటివి అనుకోండి, ఆ స్థాయి వేరేగా ఉంది. ఇప్పుడు చాలా బేస్కి వచ్చేసింది జనుల అభిరుచి. దేవుడిని కూడా, దేవుడు ఎలా ఉంటాడు అనేది కాన్సెప్ట్ ఎక్కువ లేదు, సెయింట్ ఎలా ఉంటాడనే కాన్సెప్ట్ లేదు. దాంతో నా అభిరుచి పడిపోయింది కాబట్టి ఇది చాలా బాగుంది అనుకుంటాను నేను. అంటే నా అభిరుచి పడిపోయిందని చెప్తున్నారు. నేను అన్నమయ్య కళాఖండం అని చెప్పాను కదా. మీ అభిరుచి అని కాదు, మీరు జనరల్ అభిప్రాయం చెప్పారు, జనరల్ నోషన్ చెప్పాను నేను, జనరల్ ఒపీనియన్ చెప్పా. ఇప్పుడు లవకుశ టైము నేను అలా బాగలేదని చెప్పడం లేదండి, ఇంకా బాగుండి ఉండేదని చెప్తున్నారు. ఇంకా బాగుండేది. రాఘవేంద్రరావు గారికి అద్భుతమైన సామర్థ్యం ఉంది. నేను ఒకటి చెప్తే దాన్ని సెల్యులాయిడ్కి ట్రాన్స్లేట్ చేసి అందంగా పిక్చరైజ్ చేయగలిగిన కెపాసిటీ ఆయనకుంది. అద్భుతమైన ప్రయోగశీలి. అసలు ఒక ఫ్రేమ్ను పెట్టారంటే ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ఉంటుంది అది, ఎవ్రీ ఫ్రేమ్. అంత చాలా చాలా సీరియస్గా ఆయన కూడా ఆల్మోస్ట్ ఒక యోగిలాగా అయిపోయారండి అన్నమయ్య టైంలో. ఆయన ఒక మాలలాగా వేసుకుని పూర్తిగా, అంటే సినిమా అంటేనే ఆయన అలా ఉంటారు ఇన్ జనరల్గా, ఏ సినిమాకైనా కూడా. అన్నమయ్యకి ఇంకా ఎక్కువ బాగా ఒక అన్నమయ్య పాఠక్ పట్టాభిషేకం అని ఒక కార్యక్రమం చేశారు ఎస్విబిసికి. స్వప్నాన్ని పంపించి నన్ను పిలవమన్నారు దానికి. ఎలాగైనా రండి మేడం మీరు అని పిలిచింది స్వప్న. నేను వెళ్ళాను కొన్ని ఎపిసోడ్స్కి, 2-3 ఎపిసోడ్స్కి. అప్పుడు నేను వారి కార్యక్రమానికి 10 పాటలు ట్యూన్ చేసి ఇచ్చాను ఒక సీడీ. తర్వాత ఆయన చాలా సంతోషపడి రెస్పెక్ట్ఫుల్గా చేసిన సేవ చాలా గొప్పది అని, ఆయన పాటలు ఆస్వాదించడం కానీ. బాగా సంగీత ప్రియుడండి ఆయన. చాలా తక్కిమ వాళ్ళు కీరవాణి గారు తక్కిమ సినిమాలకి ఎలా చేస్తాడన్నది పక్కన పెట్టేస్తే, రాఘవేంద్ర గారి సినిమాలకి మాత్రం ఆయనకి తెలియని ఆయన మరి ఊరుతుందేమో కీరవాణిలోంచి ఆ సంగీతం అని అనిపిస్తుంటుంది నాకు ఇన్ జనరల్గా. తక్కిమ సినిమాలు కూడా ఆయన చేస్తుంటారు కానీ కీరవాణి గారు అద్భుతమైన బాణీలు క్రియేట్ చేస్తారండి, తప్పకుండా చేస్తారు. మంచి, నాకు కూడా చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ నాలెడ్జ్. తర్వాత అమ్మ ఇటీవల రోజుల్లో, అంటే నేను మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు 2 ప్రత్యేకమైన విషయాలు నేను నోటీస్ చేశాను. ఒకటి, తిరుపతి కొండ మీద మళ్ళీ పూర్వంలాగా లడ్డు గుమ్మలు ఆడుతున్నది ఎటు వెళ్ళినా కూడా.
మంచి అద్భుతం అయిన ఆ నెయ్యి వాసనతో మొత్తం పరిసరాలన్నీ నిండిపోయాయి. అలాగే ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ మీ గొంతు వినిపిస్తుంది. ఇప్పుడా? ఎస్. మొన్న నాకు చాలా ప్రత్యేకంగా ఒక రకమైన తెలియని ఒక ఎక్స్ట్రెసీ, ఒక ర్యాప్సడీ ఎలాగా క్రియేట్ అయ్యి బాడీలు నాకు ఎంత అనిపించింది అనమాట. నాస్టాలజిక్ గబ్బా మళ్ళీ శోభారాజు గారి పాటలు కీర్తనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మీ ఘంటసాల గారిది మీది. అన్నమయ్య సినిమా వచ్చిన తర్వాత అన్నమయ్య దానిలో బాలు గారు పాడిన పాటలు కూడా విరివిగా వినిపించాయి అనుకోండి. బట్ మీది వినిపించడం ఎలాగంటే అక్కడ కొండ మీద న్యాచురల్గా గాలి వేస్తుంది చూడండి, ఫ్యాన్ గాలి కాకుండా, ఫ్యాన్ నుంచి వచ్చిన గాలి కాకుండా సహజ సిద్ధంగా వీచే గాలి ఎలా ఉంటుందో ఆ ఫీల్ ఎలా ఉంటుందో మీ కీర్తనలు మళ్ళీ వినిపిస్తున్నప్పుడు ఆ ఫీల్ క్రియేట్ అయిందండి. రెండు, మీ గొంతు మళ్ళీ లడ్డు వాసన మళ్ళీ రివైవ్ అయ్యాయి కొండ మీద. మొన్న చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ తిరుపతికి ఆ సొబగులు మళ్ళీ ఆ జిలుగులు మళ్ళీ వచ్చాయి. కానీ మీరు గత 5 ఏళ్లలో మీరు గమనిస్తే మీ గొంతు ఎక్కడా వినిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. మీరు అసలు అక్కడ గురించి ఏమైనా తెలుస్తుంటాయా మీకు? ఇంత కమిటెడ్ డివోటీ కదా మీరు అన్నమయ్య గారికి, వెంకటేశ్వర స్వామికి. నాకు 2010లో పద్మశ్రీ వచ్చిందండి. అవునమ్మా. అప్పుడు అంతకుముందు నేను ఒకసారి స్వామి దగ్గరికి వెళ్ళి, నాకు పద్మశ్రీ వచ్చింది స్వామి, నేను నీ ఆస్థానంలో ఆస్థాన విద్వాంసరాలు అనిపించుకోవాలనుకున్నాను, ఇది వచ్చింది ఫస్ట్ నాకు అని అన్నాను. అనుకుని కాళహస్తి ప్రోగ్రాంకి వెళ్ళాను శివరాత్రి పాడడానికి. పాడాను. నేనున్న రూమ్కి ఆ పక్క రూమ్లోనే చైర్మన్ ఆదికేశవ నాయుడు గారు ఉన్నారు. ఆయన ఇలా వెళ్తుంటే నమస్కారం అండి అన్నాను. నమస్కారం అమ్మా, మీరు ఇట్లా అది కన్యాకుమారిలో మేము కళ్యాణోత్సవం చేస్తున్నాం, మీరు రావాలి అన్నాను. తప్పకుండా వస్తానండి, మహద్భాగ్యం, అంతకన్నా ఏముంది. అవును. సరే వెళ్ళాను. ఆర్కెస్ట్రా ఎట్లా అంటే వాళ్ళ పిఏ మళ్ళీ ఫోన్ చేశారు నాకు. చేస్తే ఆర్కెస్ట్రా ఎట్లా అంటే అన్నమాచార్య ప్రాజెక్ట్ వాళ్ళు వస్తున్నారు, మీరు వచ్చేయండి అమ్మా అన్నాను. సరే నేను మా ఆయన వెళ్ళాము. వెళ్ళి పొద్దున పూట ఏదో సేవ ఎంత పిక్చరెస్క్గా ఉందంటే, కన్యాకుమారి సముద్రము, సూర్యోదయం అయింది, సూర్యుడి కిరణాలు స్వామి పాదాల మీద పడుతున్నాయి. ఆయన డాలర్ శేషాద్రి గారు ఉన్నారు. నేను ఒక కీర్తన మీరు అంటారమ్మా అన్నాడు. ఆయన సేవ అయిపోగానే సుప్రభాత సేవ విన్నపాలు వినవలే పాడుతున్నాను. నేనే ఎంత అనుభవించానంటే, అది ఇన్స్ట్రుమెంట్స్ కూడా లేవు, ఊరికే పాడుతున్నా విన్నపాలు వినవలే. ఆ సూర్యకిరణాలు స్వామి మీద పడ్డం, ఆ సముద్ర అలలు స్వామి, అదంతా ఒక మరపురాని అనుభూతిగా మిగిలిపోయిందండి. అది పాడంగానే నేను ఇంకా మళ్ళీ సాయంత్రం కాన్సర్ట్ ఉంది, రెస్ట్ తీసుకుంటాను, సేవ అయిపోగానే వచ్చేసాను. నేను పడుకుంటే ఫోన్ మోగుతుంది. మా అన్నయ్య కంగ్రాచులేషన్స్ అంటున్నాను. దేనికి ఏమన్నాను అంటే, టీవీలో నీ పేరు వస్తుంది, ఇట్లా లతా మంగేష్కర్ గారిని నిన్ను ఆస్థాన విద్వాంసులుగా పెట్టారని. నాకు టీవీ ఆన్ చేస్తే కొంచెంసేపటికి తెలిసింది నాకు, ఇది నిజమేనా అని అనుకుని రెడీ అయిపోయి కిందికి వెళ్ళి వీళ్ళు ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ఉంటే వాళ్ళతో మాట్లాడాను. నేను ఏదో విన్నాను, అది నిజమేనా అండి అని, నా గురించి విన్నానని అంటే, అదేంటమ్మా అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు మిమ్మల్ని అని అనేసరికి చాలా సంతోషపడ్డాను. నేను కావాలి అని కోరుకున్నది అదండి టీటీడీలో, ఇంకేం లేదు. అంటే నేను అక్కడ ఆర్టిస్ట్గా ఉండి రిజైన్ చేశాను, కొన్ని కారణాంతరాల వల్ల వచ్చేసాను. ఎందుకు రిజైన్ చేశారండి? అదో పెద్ద కథ.
2 మాటలు చెప్పండి. అంటే మీరు నాకు మనసుకు నొప్పి కలిగించే వ్యవహారాలు ఉన్నాయండి అక్కడ. అంటే ఎలాంటివని? ఇప్పుడు మీరు మీకు నా వెంకటేశ్వర స్వామికి వయసు భక్తులు ఉన్నట్టుగా 20లో ఉంది అప్పుడు. రెండోది ఈ అన్యాయము, అక్రమము, అవినీతి తట్టుకునే స్థితిలో లేను నేను. ఇప్పుడు అక్కడెక్కడో జరుగుతోందంటే నేను షన్ చేసి వెళ్లకుండా ఉండే పరిస్థితి ఉంది. కానీ అందులోనే పనిచేయాలి అని అంటే కష్టం కదా. అవునండి. మనకు నచ్చని చోటుకి వెళ్ళడం మానేస్తాం, బట్ అక్కడే ఉండలేం కదా. నాకు కష్టం కలిగించిందండి మనసుకి బాగా. నేను 16 రిజిగ్నేషన్ లెటర్లు ఇస్తే ఈవో గారి దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు నేనే స్వయంగా వెళ్ళి, పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు అప్పుడు ఈవోగా, సార్ నేను ఇట్లా పని చేయలేనండి, నాకు మనసు కష్టంగా ఉంది, నేను మానేసినంత మాత్రాన అన్నమాచార్య కీర్తనలు మానేస్తాను, పాడుతూనే ఉంటాను. ఆయన వాళ్ళ పిఏకి చెప్పి ఆ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇందులో నుంచి ర్యాండమ్గా ఏదైనా ఒక లెటర్ది నీ పేరు ఉంటుంది అందులో, ప్రోగ్రాం పంపించండి మాకు అని. నువ్వు చూపిస్తాను, నువ్వు వెళ్ళిపోతే ప్రాజెక్ట్ విల్ సఫర్ ఎ సెట్ బ్యాక్, డోంట్ గో, 2 నెలలు టైం నేనంతా సర్దుతాను అన్నారు. సరే నేను వెనక్కి వచ్చేసాను ఇంటికి. మా ఇంటి కింద జగత్ సింగ్ గారు అని మాన్యువల్ ఆఫీసర్ ఉండేవాడు. ఏం తల్లి వెళ్ళొచ్చావు, ఏమైంది అని అడిగారు. నేను అంకుల్ ఇట్లాగా 2 నెలలు టైం అడిగారండి, సెట్ చేస్తాను. ఓ పిచ్చి పిల్ల, 2 నెలల తర్వాత ఆయన వెళ్ళిపోతున్నారమ్మా ఇక్కడి నుంచి. ఇంకా బాధపడి పెద్ద లెటర్ రాశాను. ఇది నేను మనిషికి ఇచ్చిన కమిట్మెంట్ కాదండి, దేవుడికి ఇచ్చిన కమిట్మెంట్. ఎలాగైనా పాడతాను నేను ఇక్కడ మనసు నొచ్చుకుంటూ ఆ ప్రెషర్లో ఉన్న వాళ్ళ పాడడానికి కాదు, వదిలేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ రాశాను. ఆయన వీఆర్ వెరీ సారీ టు లూజ్ యువర్ సర్వీసెస్, వెన్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సార్టెడ్ అవుట్ యూఆర్ వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ ద ప్రాజెక్ట్ అని లెటర్ ఇచ్చారు. ఎవరు? పివిఆర్కే ప్రసాద్ గారు. అంటే మరి మీరు దానిలో స్పెసిఫై చేశారా, వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ హ్యావ్ రియల్లీ పెయిన్డ్ యూ మెంటల్లీ? స్పెసిఫై చేయడానికి నేను సెన్సిటివ్గా ఫీల్ అయ్యానండి అప్పట్లో. అదే ఏంటని అడిగాను నేను. ఏంటంటే సున్నితమైన ఒక ఆడపిల్ల మనసు నొచ్చుకుంటుంది, అలాంటి పరిస్థితులు వచ్చాయి అక్కడ. దాంతో కొండ మీద నేను చెప్పాను ఆయనకి. చెప్తే ఆయన ఇలా అనేసరికి ఇంకా సరే ఆ లెటర్ ఎప్పుడైతే వచ్చింది దాన్ని చూసి ఏడ్చాను. స్వామి అయితే నేను వెళ్ళిపోవడం నీకు ఇష్టమే అన్నమాట అని. కోరింది నేనే, అది ఆయన యాక్సెప్ట్ చేస్తే బాధపడింది నేనే. నేను వెళ్ళి వెంకన్న పాదాల దగ్గరికి వెళ్ళి ఏడ్చి, నేను ఈ కొండ నిద్రలేస్తే చూస్తున్నాను, ఇంకా చూడగలుగుతానా మళ్ళీ, నేను ఒకటి నిర్ధారించుకున్నాను, హైదరాబాద్ వెళ్తాను. అయితే రామరస వాహినిని కొన్నాళ్ళకి ప్రాజెక్టు ఆఫీసర్గా క్యాండిడేట్ కావాలని అడ్వర్టైజ్మెంట్ వచ్చిందండి. మా నాన్నగారు తెచ్చిచ్చారు, దీనికి అప్లై చెయ్యి అని. నేను రిజైన్ చేసేసిన కొన్నాళ్ళకి అప్లై చెయ్యి అంటే వస్తుందా మనకి అని ఒక ఆలోచన. నేను రామదాస్ కీర్తనల మటుకే నేనైతే చేయలేను, మా నాన్నగారు చెప్పారు కదా అని అప్లై చేశాను. అది ఎల్లుండి ఇంటర్వ్యూ అనగా ఈరోజు వచ్చింది నాకు టెలిగ్రామ్. సరే అప్పుడు వెంకన్న పాదాల దగ్గరికి వెళ్ళాను. నా దగ్గర కారు లేదు కొండకు వెళ్ళడానికి. నేను వెళ్ళాను. ఎలా వెళ్ళారు మరి? ఎలా వెళ్ళారు? రిక్షా చేసుకుని. ఓకే ఓకే. రిక్షాలో వెళ్ళి వాడిని ఉండు వస్తాను, మళ్ళీ నీకు గురియాకు వస్తే వెళ్ళిపో అని చెప్పాను. వెళ్ళాను, పాడుకున్నాను 2 కీర్తనలు, ఏడుపులు ఏడ్చి వచ్చేసరికి వెళ్ళిపోయాడు వాడు. ఇంకా నడుచుకుంటూ వద్దాము, నేను మళ్ళీ మెటర్నిటీ హాస్పిటల్ ఒకటి ఉంది అక్కడికి వచ్చేదాకా దొరకవు అనమాట రిక్షాలు. నడుచుకుని వద్దామని ఉంటే బస్సు ఖాళీగా వస్తుంది ఒకటి కొండ నుండి. ఆ డ్రైవర్ నా దగ్గరికి వచ్చి 4 లడ్లు చేతిలో పెట్టి బస్ ఎక్కండి అమ్మా, నేను డ్రాప్ చేస్తాను ఇంటి దగ్గర అంటున్నాడు. చిన్నతనంతో నేను మొహమాట పడి వద్దు వద్దు అంటున్నా కానీ ఆయన పర్వాలేదమ్మా అట్టే వెళ్తున్నాను అంటే
ఎక్కాను. వెళ్ళి లెవెల్ క్రాస్ దగ్గర బస్ ఆపి, నన్ను మర్చిపోవద్దండమ్మా, నన్ను గుర్తుపెట్టుకోండి అన్నాడు. నాకు అప్పుడేమి సోషల్ డిప్రెషన్లో ఉన్నాను, ఏడుపు దుఃఖం వదిలి వెళ్తున్నానని అలాగే అనేసి దిగి వెళ్ళిపోయాను. ఆ లెవెల్ క్రాస్ దాటిన తర్వాత నాకు స్పృహ వచ్చిందండి. ఏంటి ఆయన అనింది, నన్ను మర్చిపోవద్దండి, నన్ను గుర్తుపెట్టుకోండి అంటాడా? ఒక డ్రైవర్ అనగలిగిన మాటలు అవి. ఒళ్ళంతా ఒక రకమైన జలదరింపు వచ్చేసింది. ఏంటబ్బా అని, అది స్వామి అన్న మాటలా అని ఒక ఆలోచన అయి ఉండొచ్చుగా. అంటే ఒక డ్రైవర్ అనడు కదండి, అలాగ అంటాడా? అనలేడు కదా. ఉండొచ్చు, తిరుపతి ఉండొచ్చు, టీటీడీ బస్సు ఉండొచ్చు, టీటీడీ డ్రైవర్ ఉండొచ్చు, కానీ వాడి ద్వారా అన్న మాటలు మట్టుకో స్వామివే అని అనిపించింది నాకు. సరే, కానీ ఇన్ని ఏళ్ళు గడిచి జరిగిన హిస్టరీ అంతా చూస్తే అది స్వామి అన్నాడని ఈరోజు నేను నిర్ధారణగా 100% కరెక్ట్ అండి. వెంకటేశ్వర స్వామికి ఆ మహిమ ఉన్నది, ఆ మహిమ ఉన్నది. అంటే నేను అడిగిన పాయింట్ ఇందాక, లాస్ట్ 5 years లో అన్యమత ప్రచారాలు జరిగినాయి. అన్యమత ప్రచారాలు అని అంటేనండి, అక్కడి నుంచి నేను వదిలి రావడానికి అన్యమతస్తుల కారణం కాదు, మన వాళ్ళే కారణం అక్కడి నుంచి రావడానికి. ఓకే. తర్వాత అసూయ అనే దానికి కారణము, దానికి ఏం ఉండదు, ఏ బేస్ ఉండదు, అసూయలు ఉంటాయి. అసలు మీ మీద వాళ్ళు 100 మంది ఉన్నా, అసూయ పడే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నా పెంట చేస్తారు. కాదమ్మా, ఇప్పుడు మీ మీద, ఘంటసాల గారి మీద, లేకపోతే అన్నమయ్య గారి మీద అసూయపడి ఉపయోగం ఏముందమ్మా? మీరు ఎక్కడో యు ఆర్ ద పీపుల్ ఆన్ సమ్ అదర్ ప్లేన్, సమ్ అదర్ డిగ్రీ, సమ్ అదర్ ఎటర్నల్ స్ట్రెచ్లో మనుషులు మీరు. మీ పట్ల మేము జనరల్ పీపుల్ మిమ్మల్ని చూసి అసూయపడేది ఏముంది అక్కడ? దానికి నేను జవాబు చెప్పలేను. ఎలాగంటే ఇప్పటికే ఉన్నాయి, మీకు తెలుసా సంగతి ఏంటి? ఈ అసూయ కారణంగా నేను తప్పుకున్న సందర్భాలు బోళ్ళని ఉన్నాయి. అవునా? ఉంటూనే ఉంటాయి అవి. ఎందుకు అనంటే కారణం లేదు. ఏం అసూయలు ఉంటే మీ పద్మశ్రీ ఆపగలిగారా? కోటాను కోట్ల మంది అభిమానులు ఉన్నారు మీకు, ప్రపంచం అంతా. ఇవాళ నేను చెప్తున్నాను, రాసుకోండి. ఇప్పుడు మీరు యూఆర్ ఆల్ ఎటర్నల్ పీపుల్ అమ్మా, ఎటర్నల్ పీపుల్, ఎటర్నల్. ఇప్పుడు ఘంటసాల గారు భగవద్గీత పాడి, ఆయన గాయకుడుగానే ఎటర్నల్. ఆయన గొంతు బ్రిలియంట్ వాయిస్ అండ్ జీనియస్ ఇన్ కంపోజిషన్స్. ఘంటసాల గారు జీనియస్. ఆయన జీనియస్ని కొట్టగలిగిన మ్యూజిక్ డైరెక్టర్ ఇంకోళ్ళు లేరు. మ్యూజిక్ డైరెక్టర్గా కూడా మాట్లాడుతున్నాను నేను. ఆయన ఎలాగైతే ఒక శ్రీకృష్ణుడు సమ్ ఎటర్నల్ పవర్కి రిప్రజెంటేటివ్గా భగవద్గీత పాడాలని ఆయనకి ఎందుకు అనిపించింది? మీకు అన్నమయ్య కీర్తనలు పాడాలని మీ ముందు ఎవరో మల్లిక్ గారు విజయవాడలో అప్పుడప్పుడు విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో వినిపించింది, అదిగో అల్లదిగో శ్రీహరివాసం అని. అండ్ టు మై స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ సో వెల్ కనెక్టెడ్ టు మ్యూజిక్. నాకే నేదునూరి గారు కూడా ఇందులో, అఫ్ కోర్స్ ఆయన పాడిన నేను 1-2 విన్నాను కానీ, బట్ మీరు కదా అంత విరివైన ప్రచారం అన్నమయ్యకి తీసుకొచ్చి, మీ పేరే అన్నమయ్య శోభరాజ్. సో మీ మీద అసూయపడే ఉపయోగం లేదమ్మా. బట్ ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్లో ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా, అన్నమయ్య కీర్తనల ప్రచారకురాలుగా, కొండ మీద చాలా లాస్ట్ 5 yearsలో జరిగినప్పుడు మీకేం ఫీలింగ్ అనిపించలేదా? చాలా బాధపడ్డానండి. నన్ను అంతకుముందు తర్వాత కూడా లాస్ట్ 5 years వాళ్ళకు కోఆపరేట్ చేసిందేమో, కానీ అంతకుముందు కూడా చాలాసార్లు రానివ్వకుండా అడ్డుపడిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అదేలేండి. వెంకటేశ్వర స్వామి హ్యాస్ బీన్ కైండ్ టు మీ ఆల్ ద టైమ్.
నేను ఎవరి వెంటపడి నాకు ఇది కావాలి ఇస్తారా ఇవ్వరా అని అడిగే మీకేం కర్మమ్మ? పద్మశ్రీ కర్మ, పద్మశ్రీ మీకు వచ్చింది ఆంధ్ర గవర్నమెంట్ రికమెండ్ చేసిందా? ఆంధ్ర గవర్నమెంటేనండి. ఓకే. యాక్చువల్గా ఎవరు ఎక్కువగా దాన్ని ప్రోత్సహించిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎందుకంటే సుశీల్ గారికి వచ్చిన అవార్డ్స్ ఏవి కూడా ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చినవి కావు, తమిళనాడు గవర్నమెంట్ గారు చీఫ్ మినిస్టర్ గా ఉండగా రమాకాంత్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీగా సెక్రటరీగా అది ఏదో పేపర్లో శోభారాజు గారి పేరు పద్మశ్రీకి రికమెండ్ అయిందంటే తెలుసుకొని మా అక్కయ్య ఫ్రెండ్ ఆయన ఎవరు క్లాస్మేట్ రమాకాంత్ రెడ్డి గారు ఓకే ఊరికే వెళ్ళి గ్రీట్ చేసి వద్దాము అని వెళ్తే శోభ కొండల్లో నెలకొన్న నేను రోజు వింటాను, ఆ కొండల్లో నెలకొన్న పాట నాకు చాలా సంతోషం కలిగించి ఈ అమ్మాయి అన్నమాచార్య కీర్తనకి ఇంత ప్రచారం చేసింది, ఏమి ఇంకా రాంది పద్మశ్రీ అని నేను చీఫ్ మినిస్టర్ గారు పంపిస్తున్నప్పుడు ఆ అమ్మాయికి ఇవ్వాలండి నేనే చెప్పాను అని చెప్పారంట. చెప్తే నేను వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు అన్నారా? రాజశేఖర రెడ్డి గారు చెప్పారంట రమాకాంత్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు అన్నారంటే ఇంకెవరి పేరు సజెస్ట్ చేయకండి, ఆమె ఒక్కతే పేరు పంపించండి. చాలా గ్రేట్. ఆయనకు ఉండేదిలేండి ఆ టేస్ట్, అవన్నీ కళాకారులు. సుశీల్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన వ్యక్తిగతంగా బయటకు వచ్చి ఆమెను రిసీవ్ చేసుకుని బాపూర్ రమణ గారిని బాగా ఆదరించి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడికి వచ్చారండి. అవునా? 2003-04 చాలా. అదే నేను చెప్తున్నాను కదా, ఆయన వేరే సెపరేట్ హ్యూమన్ బీయింగ్, ఆయన అబౌవ్ పాలిటిక్స్. బట్ ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. 2 కొండలే చాలు అన్నారు తిరుపతి. ఏమండి ఆరోపణలు అనేవి అందరి మీద ఉంటాయి, ఉండవా? అందరి మీద ఉంటాయి. కానీ ప్రిడామినెంట్గా వ్యక్తిత్వం ఏంటి అనేది మనం ఆఫ్ కోర్స్ ఇప్పుడు అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ తిరుపతి నేను ఒక ఆశ అయితే నాకు ఉందండి, తిరుపతికి వెళ్ళి మళ్ళీ నేను అంటే తిరుపతిలో ఉద్యోగం చేయాలని ఎక్కడా ఉద్యోగం చేయను నేను. ఇంకా 2 సార్లు భంగపడ్డాను అలా ఉద్యోగం తీసుకుని. ఒకే పదవి ఉద్యోగం కాదు, పదవి ఇష్టం లేదు. ఇట్లా ఆస్థాన విద్వాన్ అంటే నాకు చాలా సంతోషం. ఒక లంకే ఉంటుంది స్వామితో, నేను దర్శనం చేసుకోవచ్చు, వెళ్ళి బ్రహ్మోత్సవాల్లో పాడచ్చు. ఇట్లాంటిది నాకు అవకాశం ఇచ్చి వాళ్ళు పిలుస్తామంటే నేను సంతోషంగా వెళ్తాను. నేను స్వామి ముందర కోరింది అదే. అది నేను అట్లా స్వామి ఏం పద్మశ్రీ వస్తుంది నువ్వు ఇస్తావు అనుకున్నాను స్థానం ఫస్ట్ అంటే ఇచ్చాడు. మరి దేవుడిచ్చిన పూజారీయుడని అన్ని సామెత ఉంది కదా, అలాగా ఈ మనుషులు చేసిన వ్యవహారం ఏంటో తిక్కలు ఇచ్చారు. నాకు ఈవో లెటర్ పంపిస్తారండి, నాకు అది చెల్లదు కదా. ఈవో లెటర్ ఇస్తే దాన్ని ఫార్మలైజ్ చేసేది ఉంది. నా తర్వాత ఆస్థాన విద్వాంసులైన వాళ్ళకి ఫార్మలైజ్ చేశారు, అట్లాగా నాకు చేయాలి కదా. ఏం కారణమో తెలియదు. ఏమో లేదులేండి. అన్ని ఇప్పుడు ఈసారి అన్ని కూడా ఒక ప్రాపర్ పద్ధతిలోకి వస్తాయి. క్రమబద్ధీకరణ. చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్టీ రామారావు గారి టైంలో పాడుతున్నప్పటి నుండి చూశారండి. రామారావు గారి ప్రోత్సాహం నేను మర్చిపోలేను. ఆయన ఈ సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్ జరిగితే కూడా నన్ను పిలిచి పాడించారు. ఎన్టీ రామారావు ఆయన స్వయంగా ఫోన్ చేసి పిలిచేవారు రండి అని. తర్వాత ఈ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్లో కూడా నా ప్రోగ్రాం పెట్టారు, అది నాకు ఆశ్చర్యం. భానుమతి గారి చేత సన్మానం చేయించారు ఎన్టీ రామారావు. ప్రజా సదస్సులోని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికల్లా వెళ్ళి పాడాను అన్నమాచార్య కీర్తన. నన్ను పిలిచారు పాడాలి మీరని, వెళ్ళి పాడాను. సైదులోని కమిషనర్ ఉండేవారు. సైదులు గారు అమ్మాయి గారు వచ్చారు చూడండి, ఏర్పాట్లు అన్నీ చేశారు కదా అనేసి వెళ్ళిపోతారు ఆయన. అక్కడ ఏర్పాట్లు ఏమి ఉండేవి కాదు, రూమ్ ఉండేది కాదు, బాత్రూమ్ ఉండేది కాదు.
అవస్థలు పడి పాడి కారులో వెళ్ళిపోవడం మళ్ళీ వెంబడే ఇట్లా ఉండేది. అర్థమైంది. ఉమ్. అదేలేండి ఇప్పుడు అన్ని చాలా ఒక దాదాపుగా ఆయన ఎక్కడెక్కడ ప్రజా సదస్సులు నిర్వహించారో అక్కడంతా నేను పాడాను. ఆల్మోస్ట్ అన్నిట్లో పాడాను. అంత ఇష్టం ఉండేది ఆయన కనుమ. ఎవరన్నా అతిథులు వస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో భోజనాన్ని పిలిచి ఒక 1 అవర్ నా ప్రోగ్రాం పెడతారు. ఫస్ట్ పెట్టి తర్వాత భోజనానికి వెళ్తారు వాళ్ళు విని ప్రోగ్రాం. షీ ఈజ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ అన్నమాచార్య అని ఆయన చెప్పడం నాకు గుర్తుంది. ఎవరికి? వెంకటరామన్ గారికి. నాకు అప్పట్లో ఈ పద్మశ్రీ మీద గురి లేదండి. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి టైంలోనూ రామారావు గారి టైంలోనూ ఈజీగా వచ్చేది. నేను తీసుకోలేదు, నాకు గురి లేదు. అంటే అటు పక్కకి మీ ఆలోచన వెళ్ళలేదు అసలు. అది మీకు వస్తుందని కూడా తెలియదు. అది వస్తే ఏం లాభం అని ఉండేది. నిజంగా ఏం లాభం తెలీదు. కాకపోతే పబ్లిక్ లో మటుకు ఒక గౌరవం. పద్మశ్రీ అన్నది ఇప్పుడు ఘంటసాల గారికి పద్మశ్రీ వచ్చిన తర్వాత ఒక జర్నలిస్ట్ అడిగాడంట. ఘంటసాల గారికి పద్మశ్రీ వచ్చిన తర్వాత ఒక జర్నలిస్ట్ అడిగాడంట, మీకు పద్మశ్రీ వచ్చింది కదా, దీని మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారండి అని అంటే, ఏముంది బాబు, ఒక టెలిఫోన్ వచ్చింది ఇంటికి అన్నాడంట ఆయన. పద్మశ్రీ అవార్డీస్కి ప్రివిలేజ్ అది, టెలిఫోన్. అప్పట్లో కష్టం కదా ల్యాండ్ లైన్స్ రావడం అన్నది. సో ఈ వాజ్ ప్రివిలేజ్డ్ ఇనఫ్ టు గెట్ ఎ ల్యాండ్ లైన్ ఆఫ్టర్ గెట్టింగ్ పద్మశ్రీ. అలాగే ఏముంటుంది పద్మశ్రీ డస్ నాట్, బట్ 100% ఇట్ క్యారీస్ ఏ లెగసీ, గోల్డెన్ లెగసీ మీ డౌన్ ది జనరేషన్. గౌరవం కదండి. నేను కూడా ఏం అబ్బాయి పద్మశ్రీతో అనుకున్నాను, కానీ తీరా అక్కడికి వెళ్తే ప్రెసిడెంట్ రావడంగా ఏంటి, జనగణమన వాయించడం ఏంటి, అది వినడం, అంతమంది ప్రముఖుల మధ్య అవార్డు తీసుకోవడం ఏంటి, ప్రైమ్ మినిస్టర్ కూర్చుంటారు అక్కడ. ఏమండి మీకు పద్మశ్రీ రావడం అంటే దాని విలువ ఎంత తెలుసా? మన తెలుగు వాళ్ళకి పద్మ అవార్డులు ఎవరికి అసలు నార్త్ వాళ్ళు ఇవ్వరు. ఎస్వి రంగారావుకి పద్మశ్రీ లేదు, గుమ్మడి గారికి లేదు, కైకాల సత్యనారాయణ గారికి లేదు. ఎవరో ఆ నలుగురికి వచ్చింది అప్పుడు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, ఘంటసాల గారు, రేలంగి గారు, అంతే. నేను చెప్పిన వాళ్ళు మహానటుల పేర్లు చెప్పాను మీకు. బాలు గారికి ఎన్నాళ్ళకి వచ్చింది తెలుసా పద్మశ్రీ? భానుమతి గారికి లేదా? దాదాపు వాళ్ళకి ఇవ్వలేదుగా పద్మశ్రీ లేదా? ఆవిడికి పద్మశ్రీ ఉంది. ఎవరికి లేదంటారు? బాలు గారికి చాలా కాలం పట్టింది. ఎస్వి రంగారావుకి లేదు, గుమ్మడి వెంకటేశ్వరరావుకి లేదు, కైకాల సత్యనారాయణ గారికి లేదు. ఎక్కడో మధ్యలో అనుకోకుండా అల్లు రామలింగయ్య గారికి ఎన్టీ రామారావు పుణ్యమే అది కూడా. అప్పుడు ఎన్టీ రామారావు గారి అభిమానాన్ని పురస్కరించుకొని నాకు ఒక ఇంటెన్షన్ ఇట్లా ఉంది వ్యక్తపరుచుంటే అప్పుడే నాకు ఇచ్చేవాళ్ళేమోనండి. 100% వచ్చి ఉండేది. మీకు చంద్రబాబు నాయుడు గారు స్టాంపు గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి 5-6 సార్లు వెళ్ళాను. అన్నమాచార్య స్టాంప్ కావాలి సార్, స్టాంప్ కావాలి. రాశాను కదమ్మా అంటారు ఆయన, మళ్ళీ రాయండి. ఆయన ప్రెసిడెంట్కి రాశారు అక్కడ. అప్పట్లో ఆయన ప్రమోద్ మహాజన్కి రాశారు. రాస్తే ఫిలాటలిక్ వాల్యూ లేదు దీనికి, మేము రిలీజ్ చేయమని లెటర్ ఇచ్చారు. నా దగ్గర ఉంది కాపీ. ఆ కాపీ నాకు పంపించారు చంద్రబాబు నాయుడు గారు. పంపిస్తే నేను వెళ్ళి, అదేంటి సార్ అంబానీకి ఉంది ఫిలాటలిక్ వాల్యూ, అన్నమయ్యకి లేదా అని అంటే ఆయన నవ్వుతాడు. ఏం చేయమంటారమ్మా అన్నాడు. మళ్ళీ రాయండి సార్ అన్నాడు, రిక్వెస్ట్ చేశారు. మళ్ళీ రాశారు. అప్పటికి ఈయన అరుణ్ శౌర్య వచ్చాడు, ఆయన అప్రూవ్ చేశారు. నేను ఈ 4-5 సార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు వైవి రావు గారు అని ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను మా ఆయన ఇట్లా స్టాంప్ రిలీజ్ కావాలి సార్ అంటే, ఎందుకమ్మా ఈ స్టాంప్ మీద ఇట్లా మీరు ఇన్నిసార్లు వస్తున్నారు, మీకేమైనా మనీ వస్తుందా దీని మూలాన అని అడిగారు ఆయన. అడిగితే నాకు మనీ ఖర్చు అవుతుంది సార్, అది రిలీజింగ్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవాలి, డబ్బేం రాదనంటే, మరి ఫండో లేదా ఏ అవార్డో అడగకుండా ఇదేంటమ్మా నువ్వు అని అడుగుతున్నాను నేను. అదేలేండి, వరల్డ్ అఫైర్స్. తిరునావుక్కర్ సార్ అని ఒక మినిస్టర్ ఉంది. ఎవరండి? తిరునావుక్కర్ సార్. ఆయన దగ్గరికి ఎర్రన్నాయుడు గారు నన్ను మా ఆయనను తీసుకెళ్ళి చెప్పి, తను చాలా పనిచేస్తోంది అన్నమాచార్య మీద, ఈ స్టాంప్ రిలీజ్ అవ్వడానికి వచ్చారు,
మీరు అప్రూవ్ చేయండి అని ఆయన ఎర్రన్నాయుడు గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. అదే ఇట్స్ ఆల్ అబౌట్ పీపుల్ అండి. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఈ ప్రయాణంలో మీరు ఏదైనా సరే చిన్న వయసులోనే అన్నమయ్యకి అంకితమై లైఫ్ అంతా ఏ లైఫ్ స్పెంట్ ఇన్ ది ఎడోరేషన్ ఆఫ్ అన్నమయ్య అండ్ లార్డ్ వెంకటేశ్వర. నిజంగా మీ జీవితం ధన్యం అండి. ఎక్కడో కోట్లల్లో ఒకళ్ళు, తమిళ్లో ఒక సేయింగ్ ఉంది, ఆయిరత్తులు వరువన్నని. ఎక్కడో ఆయన అనుగ్రహం, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలి. మీకు భగవంతుడు మంచి గొంతు ఇచ్చాడు, సంగీతాభిలాష ఇచ్చాడు, అన్నీ కలిపి మీరు ఒక రూపంగా ఈరోజున పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్గా ఈరోజున మీరు ప్రపంచానికి మిగిలేరు. అండ్ మీ చరిత్ర కూడా 100% అది కూడా ఒక ఎటర్నల్ హిస్టరీ ఇన్ ది మోడర్న్ టైమ్స్. కలియుగంలో అన్నమయ్య ఎవరో తెలియదు, ఎప్పుడు పాడారో తెలియదు, ఆయన ఎలా పాడేవారో తెలియదు. నేను అదే అంటా, ఇప్పుడు అన్నమయ్య గారి గొంతు బాగుందో లేదో, ఘంటసాల గారి గొంతులో ఉందో లేదో మనకు తెలియదు కదా అని. ఘంటసాల గారిని ఎంజాయ్ చేసిన తర్వాత ఎవరిని ఎంజాయ్ చేయగలమమ్మా? అలాగే ఇప్పుడు మీరు మీ తర్వాత ఎంతమందో పాడేశారు అన్నమయ్య కీర్తనలు. ఇప్పుడు ఘంటసాల గారు భగవద్గీత పాడిన తర్వాత ప్రతి వాళ్ళు పాడేస్తున్నారు భగవద్గీత. బట్ మీరు స్టిల్ యూ విల్ బి ఆన్ ది టాప్ ఆఫ్ పబ్లిక్స్ రెకనింగ్ అండ్ ది రికార్డ్స్ ఆఫ్ హిస్టరీ. చాలా సంతోషం అమ్మా, మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చి, పైగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధానంలోనే ఇంటర్వ్యూ జరగడం. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్లైమ్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. చాలా గొప్ప అనుభవం, చాలా గొప్ప జ్ఞాపకం ఇది. మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఇంకా మీకు మంచి బలిమి కలిమి రెండు కలిగి అన్నమయ్య సేవలు మీరు తరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దిగ్విజయంగా ముందుకు సాగండి మీ ఫీల్డ్లో. అమ్మా, సంగీతాన్ని కూడా ఉపాసించండి. అదేలేండి, తప్పకుండా. మీరు ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది. సాధారణంగా నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు పాడను, కానీ మిమ్మల్ని చూడగానే పాడాలని అనిపించింది. చాలా సంతోషం అమ్మా. మా ఛానల్కి, మా వ్యూయర్స్కి, పర్సనల్గా నాకు, మా టీంకి, అందరికీ కూడా ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇవాళే చెప్తున్నాను, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ ప్రేక్షకులందరికీ, టీవీ ఎవరెవరు చూస్తున్నారో అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని, వాళ్ళు ఆనందంతో ఆరోగ్యంతో చిరకాలం ఉండాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నానండి. వాళ్లకు విజయోస్తు అని శుభవచనాలు పలుకుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇది ఈ మహాకళాకారిణి, జాతి గర్వించదగ్గ కళాకారిణి అండ్ అన్నమయ్య కీర్తనల సారస్వత సంపదని తెలుగువారి అందరి గుమ్మాల ముందు తీసుకొచ్చి ఆవిడ వంపారు. దాని అనుబంధం, దాని ఆనందం అన్నది ఎప్పటికీ ఈ కాలచక్రం మీద తిరుగుతూనే ఉంటుంది. అండ్ వీ షుడ్ ఐ పర్సనలీ థ్యాంక్ హెర్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వాచింగ్. కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, ఏడు కొండల సామి, ఏడు కొండల సామి, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మంజులకు దూరంగా మసలుతున్నా, మంజులకు దూరంగా మసలుతున్నా, ఏడు కొండల సామి ఎక్కడ
ఎక్కడున్నావయ్యా ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా ఏడు కొండల సామి ఏడు కొండల సామి ఏ చోట గాంచిన మీ ముందు ఏమిటో నీ మాయా తెలియకున్నామయ్యా ఏ చోట గాంచిన నీ ముందు ఏమిటో నీ మాయా తెలియకున్నామయ్యా ఈ అడవి దారిలో చేయుతనీయమా ఈ అడవి దారిలో చేయుతనీయమా నీ పాద సన్నిధికి మమ్ము చేరనీయమా నీ పాద సన్నిధికి మమ్ము చేరనీయమా ఏడు కొండల సామి ఏడు కొండల సామి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.